మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో పేద దళితులకు చెందిన భూమిని కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ల్యాండ్ ఓనర్స్ అందరూ కాలనీ సంక్షేమ సంఘం చైర్మన్ రాపోలు రాములను ఆశ్రయించగా తాను సానుకూలంగా స్పందించి పేద దళితులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటానని చెంగిచెర్లలో గల రక్షిత కౌల్ చట్ట ప్రకారం సర్వే నెంబర్ 31లో వారి స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న భూమిని ఎలాంటి నిర్మాణాలు జరగకుండా సంరక్షించవలసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు సహాయం అందిస్తున్నారని, రక్షిత కౌలు చట్ట ప్రకారం బంటు దళిత కుటుంబ వారసులకు అన్ని రకాల హక్కులు ఉన్న దళితుల అన్న కారణంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఆక్రమణలకు పాల్పడుతూ వారిని బెదిరించి అట్టి స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిని ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, దళితులకు న్యాయం జరిగే వరకు ఫెడరేషన్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, రాంబాబు, నర్సయ్య, బంటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆ కమ్మల రోడ్ కాడికి వెళ్ళి అక్కడ నుంచి ఆడొక అడ్డమ రోడ్ కమ్మల రోడ్కి వెళ్ళి శ్మశాన వాడికి బార్డర్కి వెళ్ళి ఇక ఇదంతా ల్యాండ్ సర్వే నెంబర్ 34, 35, 36 6/123 సర్వే నెంబర్. ఈ బోర్డు కూడా నిన్న మొన్న పార్ట్ అది 2096 గజాలు ఇవన్నీ పెట్టుకున్నారు. ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, ఆర్డర్ ఇవ్వలేదు, దానికి నెక్స్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, సో ఇది క్లోజ్ అయ్యింది. ఇదేంటిది ఫ్యాక్టరీ అది వాళ్ళు కమ్మలమ్మా, ఇది కూడా కాదు, అది గది 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 ఇది ఆర్డర్ తీసుకున్నది. హలో, పని చేస్తున్నా ఏం చేస్తున్నా చూడండి. అక్కడ ఏం పని అడగవాలను ఎందుకు అందరూ వస్తారండి. నమస్తే. మరి ఈరోజు చెంగిచెర్ల ఇక్కడ కబ్జా అయిందని అమ్మ వార్డు నంబరు. అమ్మ ఏమైందమ్మా, ఏమైతుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది? ఈ ప్రాబ్లం అంటే సారు మా నాయన చేసిండు, మా అన్న చేసిండు, వ్యవసాయము మామిడి బాయి మీద చేసిండు. ఇదంతా మా అయ్య పేరు మీద, మా తాత పేరు మీద ఉండే. మమ్మల్ని గరీబుల లెక్క చూసి చిన్నాడుగు చూసి. ఏం పేరు వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరురా చందర్, మా అయ్య పేరు చెన్నయ్య, బంటు చెన్నయ్య, మా అన్న పేరు బంటు నరసింహ. మా అన్న వ్యవసాయం చేసి బాయిలో వాడి చచ్చిపోయిండు. 4 అన్నదమ్ములు మా అన్నలు, మల్లయ్య, నర్సయ్య, పోచయ్య, నాగేశ. వాళ్ళ వెనుక నేను, మా ఇద్దరు పక్కజల్లు, మా అక్క ఎడ్డామె, నేను లాస్ట్ ఆమెను. 6 మంది మేము, అందరు ఓంగ పొంగ 12 మంది. మీకు ఏం కావాలి? మాకు మా అయ్య సంపాదించింది, మా తాత సంపాదించింది, మా భూమి మాకు కావాలి. ఎన్ని ఎకరాలమ్మా ఇది? 37.5. 37.5 ఎకరాలు. 37.5 ఎకరాలు మా అయ్య పేరు మీద, మా అన్న పేరు మీద పట్ట కాగితం ఉన్నది. మరి ఇల్లు ఎవరు కట్టిపించారు? ఇల్లు నడుమ రాజకీయ నాయకులు దొంగతనంగా లీడర్లు ఈయన ముంచి ఆయన ముంచి ఆయన దీన్ని పెట్టి ఈయన దాన్ని పెట్టి అన్ని దొంగతనాలు చేసి మా గరీబుల నష్టం చేసి కట్టిన లంచ కొడుకులు. వాళ్ళకు మా ఉసురు మాలేదా సారు? మాకు కూడా కడుపు మసులుతుంది. ఇన్నేళ్ల నుంచి మా అయ్య సంపాదించిన ఆకలి లేకపోయి మేము ఇల్లు లేక ఇటుపు లేక కిరాయి ఇళ్ళలో బతకబట్టి ఇంత సంసారం చేసి నాడు ఇల్లు మాది బంటో ఇల్లు అంటే ఏం లేదు. మళ్ళీ అప్పుడు కట్టేటప్పుడు మీరు అడ్డం తిరగాలి. మీ అందరూ ఊరుకోవాలి పాలు పంచుకున్నట్టు అయిపోయారు వాళ్ళలు. ఎక్కడ అక్కడ అన్న చెరదాడు చచ్చిపోగానే మా అన్న అక్కడ పోయి బతికింది. నాసారంలో ఒక అన్న చెంచర కాడుండు, ఒక అన్న ఐడిపేలు కాడుండు, ఊరుకోగలు బతికిరు. మా పోయిరు. అమ్మా ఇప్పుడు మేము ఎవరు బెదిరిస్తురా భూమి పైన? రాజకీయ నాయకులు ఎవరు బెదిరిస్తారు? పేరు చెప్పండి. లోకల్ నాయకులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మా నాన్న పేరు మల్లయ్య అన్నమాట. సో మా తాతలు సంపాదించిన ఆస్తి ఇది. అంటే డ్యూ టు సమ్ వీళ్ళు లోకల్స్ బెదిరించడం ద్వారా వీళ్ళు అందరూ అంటే వాళ్ళని ఎదిరించలే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఏదో వీకర్ సెక్షన్ కదా మనం అనేసి వాళ్ళు అలా వాళ్ళకి ఇష్టం అనుసారంగా అది కబ్జా చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు దాకా అది కోర్టులో ఎన్నిసార్లు కోర్టులో జరుగుతుంది, కోర్టులో ఉంది, అన్ని మా ఫేవర్ లోనే ఉంది. 37.5 ఎకర్స్ కంప్లీట్ గా ఇప్పుడు ఐ థింక్ 17 ఎకర్స్ వరకు ఇంకా ఓపెన్ ల్యాండ్ లోనే ఉంది. ఇప్పుడు ఉన్నది కూడా ఓపెన్ ల్యాండే. అట్లీస్ట్ మాకు దీంట్లో అన్న న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వీకర్ సెక్షన్ కదా, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎస్సీలు కదా,
మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఎంత నడిపిస్తే అంత నడుస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా అదే అరాచకము, అంత అనగదొక్కడం అదే జరుగుతుంది తప్ప మనకు సపోర్ట్ రావట్లేదు. ఎవరన్నా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి ఉద్దేశంతో పెద్దలు ముందుకు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే చాలా సంతోషం. అది ఇప్పటికి కూడా ఇప్పుడు మా ముందర పెరిగిన వాళ్ళు మా ఆస్తులు తీసుకొని వాళ్ళ దగ్గర మేము ఊడిగం చేసే పరిస్థితి ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ మీరు ఒక కమ్యూనిటీ మెయిన్ కాన్స్ చేస్తున్నారు అనమాట. ఎస్సీలు కాదా, ఎస్సీలను ఎప్పుడైనా అనగదొక్కి పెట్టాలి అనే ఉద్దేశంతో అట్లాగే తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు కూడా అట్లే వస్తుంది, ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయంలో? ఎన్ని రోజులు కాలేదు, ఇప్పుడు మరి ఎవరు సపోర్ట్ తీసుకుంటారు ఈ విషయంలో? సో ఇప్పుడు మనకు ఫెడరేషన్ రాపుల్ రామ్ గారు మా చిన్నప్పటి నుంచి మా నాన్నకు వాళ్ళు అంతా ఆప్తమిత్రులు, బంధువుల్లాగా ఉండేవాళ్ళు మాతోని. సో వాళ్ళకు ఇంత ముందుకే ఒక 20 years నుంచి ఆయనతో వర్క్ చేస్తున్నాము. డ్యూ టు సమ్ పర్సనల్ గా ఇష్యూస్ మేము అవైలబుల్ గా లేనందున అది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఆయన హెల్ప్ తీసుకొని మేము ముందుకు రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము అందరము. అండ్ ఫెడరేషన్ ఎస్సీ కార్పొరేషన్ గురించి ఫెడరేషన్ నుంచి రాపుల్ రామ్ గారు ముందు ఉండి మాకు హెల్ప్ చేయాలని మేము అందరము మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ రిక్వెస్ట్ ద్వారా ఆయన ఈ రోజు మన ముందరకు వచ్చాడు. సో మా అందరి బాధలు అతనికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన ముందు ఉండి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కమేలా రోడ్ నుంచి చక్కగా రోడ్డు ఆ కమేలా గేట్ వరకు, గేట్ నుంచి అక్కడి వరకు కూడా ఉంది కమేలా కూడా. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చక్కగా అది అక్కడ నుంచి మళ్ళీ శ్మశాన వాటిక నుంచి మళ్ళీ వాటర్ ట్యాంక్ నుంచి ఇది ఈ భూమి, ఇది దీనికి సంబంధించిన భూమి. అమ్మా ఏం జరిగిందో మీరు అడిగితే వీళ్ళు చెప్పేసేస్తాను. వాళ్ళ అబ్బాయిని, మా డాడీ 4th person అవుట్ ఆఫ్ 4 members లో. యాక్చువల్లీ వీళ్ళ ప్రాపర్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా నాన్న పేరు బంటు నాగేశ్వరరావు. ఓకే, మాకు ఫస్ట్ 2003లో రాపుల్ రాములు గారు చాలా హెల్ప్ చేసి ఎంఆర్ఓ దగ్గర ప్రొసీడింగ్స్ ఇప్పించారు. సెక్షన్ 40, సెక్షన్ 32 సబ్ క్లాస్ 3 కింద సక్సెషన్ అండ్ పొజిషన్ 2 ఇప్పించారు. ఇప్పించిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము అప్పటి నుంచి అవైలబుల్ లేము. కానీ అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మళ్ళీ రాములు గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. మా బ్రదర్ ఫెడరేషన్ దగ్గరికి రావాల్సి వచ్చింది. యాక్చువల్ ఏం జరిగిందంటే 38-40 కింద మాకు ఆల్రెడీ సక్సెషన్ వచ్చేసింది, సర్టిఫికేట్ వచ్చింది, పొజిషన్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అన్నోన్ ఇల్లీగల్గా ఎవరైతే థర్డ్ పార్టీ స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళు కబ్జా మీదకి వచ్చి 1 acre 14 ఇక్కడ క్లియర్గా రాసింది. ఇది బండ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఇది చెంగిచెర్ల బాధితులు ఎవరైతే రక్షిత కౌలుదారు యొక్క వారసులు, వీళ్ళంతా వాళ్ళ వారసులకు ఇక్కడ అన్యాయం జరిగిందని, వాళ్ళకి రావాల్సినటువంటి భూమి వాళ్ళు కష్టపడి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఈ భూమిదే నమ్ముకొని బతికి దానికోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించిన పరిస్థితులలో కూడా వాళ్ళు దక్కనటువంటి భూమిని అనేక విధాలుగా వాళ్ళు చట్టపరమైన కొట్లాడుతూ ఉన్నారు. అయినా వాళ్ళు స్థానిక నాయకులు అనుకోండి, అధికారులు అనుకోండి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం కానీ వాళ్ళకున్న అటువంటి ఆర్థిక వనరులు కానీ వాళ్ళు కాబట్టి అవన్నీ చూసి వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏం చేసినా ఎవరు పట్టించుకోరు, ఏమైనా చేస్తామని చెప్పి ఒక ధోరణి తోటి వీళ్ళని అన్యాయం చేసిరని మా ఫెడరేషన్ కార్యాలయం రావడం జరిగింది. దాన్ని మా ఫెడరేషన్ నాయకులం అందరం ఇక్కడ మా శ్రీనివాసరెడ్డి గారు, నరసయ్య గారు, అదేవిధంగా మా రాంబాబు, అదేవిధంగా రాజేష్, ఇంకా చాలా మా అధ్యక్షులు వీళ్ళందరూ మిత్రులు, మా రామకృష్ణారెడ్డి, వీళ్ళందరితో మేము మాట్లాడుకున్న తర్వాత మాకు కొన్ని విషయాలు వాళ్ళు పేపర్లు వాళ్ళు తెలియజేసారు. బంటు చెన్నై అంటే ఆయన ఈ సయ్యద్ పాషా హుస్సేన్ అంటే ఆయన దీని ఓనర్. సయ్యద్ పాషా హుస్సేన్ ఇక్కడ మీరు చూడండి. సయ్యద్ పాషా విషయంలో నాకు తెలిసింది ఏంటంటే జెన్యున్గా బీద వాళ్ళకు లీగల్ అన్ని పత్రాలు ఉన్నాయి. వాళ్ళు పెద్ద మనుషులు వెనకటి నుంచి చేసుకొని ఉన్నారు. వేరే వాళ్ళు ఏం ఆధారం లేకుండా మాదే అని వీళ్ళని బెదిరేయడం అనేది అన్యాయం చాలా జరుగుతున్నట్టు కనబడుతుంది. 37 ఎకరాల 50 acres ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని పేపర్ చేతులు పట్టుకొని పాపం అన్ని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు సరైన న్యాయం జరిగే వరకు మేము ఎప్పటికీ వీళ్ళు ఎంబడి సపోర్ట్ ఉండి న్యాయం జరిగే వరకు ఉంటామని నేను కోరుకుంటున్నాను.